ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కొయ్యలగూడెం ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ అలాంటిగా జరిగింది, అసలు ఈ హైవే కంప్లీట్ అయింది లేదా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం అంటే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని మీకు ఆల్రెడీ చాలా వరకు చూపిస్తాను. మన దావరపల్లి దగ్గర, తర్వాత మన వైరా దగ్గర, దంసలాపురం దగ్గర, అలానే మన నేషనల్ హైవే 365 బీబీకి ఎలా కనెక్ట్ అవుతుందో కూడా చూపించాను. ఈరోజు వీడియోలో మీకు మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని కొయ్యలగూడెం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ నేను చూపించబోతున్నాను. ఆ ఇంటర్చేంజ్ వర్క్ ఎలా ఉండబోతుంది, ఏ హైవేతో కనెక్ట్ అవుతుంది, అండ్ అలాగే ప్రస్తుతం ఇంటర్చేంజ్ వర్క్ ఎక్కడ దాకా అయింది అనేది చూపించబోతున్నాను అనమాట. మరి వెళ్దాం మ్యాప్లోకి, ఎక్కడ చూస్తున్నాం వర్క్ అనేది చూడడానికి. చలో వెళ్దాం మ్యాప్లోకి. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ హైవే కంప్లీట్గా మీకు నేను చూపించిన వర్క్ జరుగుతుంది అనేది. అండ్ రీసెంట్గా అయితే మన దావరపల్లి ఇంటర్చేంజ్ని, తర్వాత వైరా ఇంటర్చేంజ్ని, అండ్ అలానే మన దంసలాపురంతో వర్క్ జరుగుతుంది. తర్వాత 365 బీబీ, 365 బీజీ ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి ఖమ్మం దగ్గర అనేది చూపించాను. ఇప్పుడు నేనైతే మీకు ఈ వీడియోలో ఒక ఇంటర్చేంజ్ చూపించబోతున్నాను. ఆ ఇంటర్చేంజ్ ఎక్కడ ఉందంటే మన కొయ్యలగూడెం ఉంది కదా, కొయ్యలగూడెం దగ్గరలో ఉంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది కొయ్యలగూడెం. అలా కొయ్యలగూడెం నుంచి నల్లజర్ల వెళ్ళే స్టేట్ హైవే 24లో ఈ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది, పొంగుటూరు దగ్గర. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గవర్వరం ఉంటుంది, ఇక్కడ ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది అనమాట. సో ఇంటర్చేంజ్ వర్క్ని చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ మనకి వర్క్ కూడా పెండింగ్ ఉంది, ఆ వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఈ గవర్వరం, పొంగుటూరు, తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫంక్షన్ హాల్ అయితే ఉంది. ఇక్కడ మీకు నేనైతే నా ప్రీవియస్ వీడియోలోని ఇక్కడ దావరపల్లి నుంచి ఎలా ముందుకు వచ్చి మొత్తం అంతా వర్క్ చూపించాను. అండ్ ఇప్పుడు మనమైతే ఈ ప్లేస్లో వర్క్ని క్లియర్గా చూస్తాం, వర్క్ ఎంత వర్క్ అయింది అనేది. సో మరి ఈ ప్లేస్లో వర్క్ ఎలా జరిగిందనేది తెలుసుకోవడానికి, చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూ, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలోని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ హైవేలో ఇంటర్చేంజ్ ఉంది కదా కొయ్యలగూడెం దగ్గర, సో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాప్ వ్యూలో. ఇప్పుడైతే విజువల్ చూస్తాం, వర్క్ ఎంత వర్క్ అయింది, ప్రస్తుతం అక్కడ వర్క్ ఏం జరుగుతుంది అన్న విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కొయ్యలగూడెం ఇంటర్చేంజ్ దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ మనకి వర్క్ అయితే పెండింగ్ ఉంది. మీకు నేను మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో మన దావరపల్లి ఇంటర్చేంజ్ చూపించినప్పుడు ఇంటర్చేంజ్ నుంచి లోపలికి ఎంతవరకు వర్క్ అయిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి కొయ్యలగూడెం ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ కొయ్యలగూడెం ఇంటర్చేంజ్ దగ్గర కూడా వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ కొయ్యలగూడెం ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది. అండ్ అలానే కొయ్యలగూడెం దాటిన తర్వాత వర్క్ అయితే పెండింగ్ ఉంది. మీకు నేను ఆల్రెడీ అటువైపు వర్క్ అంటే మన దావరపల్లి నుంచి లోపలికి వచ్చినప్పుడు వర్క్ ఎలా జరిగిందో క్లియర్గా చూపించాను. మీకు పైన లెఫ్ట్లో వీడియో కనిపిస్తుంది కదా, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఆ ఇంటర్చేంజ్ గురించి అండ్ అలానే లోపలికి ఎంత వర్క్ అయింది అనేది. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఈ వీడియోలో మీరైతే ఇంటర్చేంజ్ దగ్గర వర్క్ని చూస్తారు. అండ్ అలానే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది బోర్డులోని కొయ్యలగూడెం లెఫ్ట్కి వెళ్తే 7 కిలోమీటర్లు, రైట్కి వెళ్తే నల్లజర్ల 17 కిలోమీటర్లు, స్ట్రైట్గా వెళ్తే రాజమహేంద్రవరం 50 కిలోమీటర్లు. అదే మనం ఇంకా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళామంటే దావరపల్లి వస్తుంది ఇంటర్చేంజ్. సో ఇంటర్చేంజ్ నుంచి మనం బయటికి అయితే వెళ్ళొచ్చు. మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అనేది. ఇది జస్ట్ నార్మల్ ఇంటర్చేంజ్, ఫ్లైఓవర్ ఉంటుంది. లెఫ్ట్లో రైట్లో మనకైతే ఎగ్జిట్స్ ఉంటాయి. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు లెఫ్ట్లో రైట్లో మనకైతే టోల్ గేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే కింద నుంచి రోడ్డు కనిపిస్తుంది. ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే కొయ్యలగూడెం, రైట్కి వెళ్తున్న నల్లజర్ల. ఈ రోడ్డు వచ్చేసి స్టేట్ హైవే 24. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ జరుగుతున్న వర్క్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది లెఫ్ట్ రైట్లో మనకి సర్వీస్ రోడ్స్ అయితే వచ్చాయి. అండ్ పైనుంచి మనకి ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కోసం ర్యాంప్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకైతే ఒక చిన్న కలవెట్ కూడా ఉంది, మీకు కలవెట్ కూడా కనిపిస్తుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే చూస్తున్నట్లయితే ఆ ముందు నాకు ఎలాంటి రోడ్డు మనకు కనిపించట్లేదు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ అయితే కనిపిస్తుంది. ఆ రోడ్ని నేను నా ప్రీవియస్ వీడియో మీకు క్లియర్గా చూపించాను. అక్కడ మనకి వర్క్ ఎంత వర్క్ అయిందనేది. మధ్యలో మనకి అసలు ఆ వర్క్ ఏం జరగలేదు. సో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉండదు. సో అందువల్ల అక్కడ వర్క్ ఏం జరగలేదు. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ బోర్డులో ఏముందనేది. రాజమహేంద్రవరం 49 కిలోమీటర్లు, కాకినాడ 113 కిలోమీటర్లు, విశాఖపట్నం 231 కిలోమీటర్లు. మన వైజాగ్ హైదరాబాద్ కనెక్ట్ చేసే హైవేలో ఇదే ముఖ్యమైన హైవే. ఇదే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు నేను మన వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఈ హైవే కంప్లీట్ అయితే ఎంత ఈజీగా వెళ్తామో మీరు తెలుసుకోవడానికి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే వీడియో చూడాలనుకుంటే చూసేయండి. సూపర్ ఉంటుంది వీడియో అయితే.
ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీకు క్లియర్ చూపించే కదా అటువైపు రోడ్ వర్క్ జరుగుతుంది లేదా అనేది. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఇంటర్చేంజ్ చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. సో వెనక్కి వెళ్తున్నప్పుడు మనకి బోర్డులో క్లియర్ కనిపిస్తుంది. లెఫ్ట్కి వెళ్తే నాల్చర 17 కిలోమీటర్లు, స్ట్రైట్కి వెళ్తే ఖమ్మం 150 కిలోమీటర్లు, రైట్కి వెళ్తే కోయిలగూడెం 7 కిలోమీటర్లు. ఆ బోర్డులో మనకి చాలా క్లియర్గా ఉంది. సో బోర్డుని ఫాలో అవుతూ మనం అయితే వెళ్ళిపోవటమే. మనం వెళ్ళాల్సిన ఖమ్మం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. సో మనం అయితే ముందుకు వెళ్దాం, ఎందుకంటే ముందు ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి. మనం ముందు చూస్తున్నట్లయితే మళ్ళీ మనకి ఇంటర్చేంజ్ కనిపిస్తుంది అండ్ లెఫ్ట్లో ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఆ బిల్డింగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంటర్చేంజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ రూట్లో చాలా వరకు ఇంటర్చేంజ్ అన్నీ కూడా ఇలా సింపుల్గానే ఉంటాయి. మనకి డబుల్ ట్రంపెట్ కానీ సింగిల్ ట్రంపెట్ కానీ ఇలాంటి ఇంటర్చేంజెస్ రాకుండా ఇలా సింపుల్గా ఉన్న ఇంటర్చేంజెస్ వస్తున్నాయి. ఇలా ఉండడం వల్ల మనం సింపుల్గా అండ్ హ్యాపీగా బయటకి వెళ్ళొచ్చు. అదే మనకి డబుల్ ట్రంపెట్ కానీ సింగిల్ ట్రంపెట్ కానీ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. మరి ఈ ఇంటర్చేంజ్ విషయాల్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం బ్యాక్ వెళ్తున్నాం కదా, బ్యాక్ వెళ్తున్నప్పుడు కూడా మనకి ఇంకా వర్క్ పెండింగ్ ఉంది ముందు. ఆ పెండింగ్ ఉన్న వర్క్ని చూపిస్తాను. అండ్ అలానే నా అప్కమింగ్ వీడియోలోని మన కోయిలగూడెం నుంచి అటుపక్క మన జంగారెడ్డిగూడెం ఉంది కదా, అక్కడ దాకా వర్క్ జరిగింది. తర్వాత జంగారెడ్డిగూడెం ఇంటర్చేంజ్ని, ఆ తర్వాత జంగారెడ్డిగూడెం నుంచి అలా మనం ముందుకు వెళ్తే రేచర్లు వస్తుంది. ఆ రేచర్ల దాకా వర్క్ జరిగింది అని చూపిస్తాను. అలానే మీకు రేచర్ల ధర ఇంటర్చేంజ్ కూడా చూపిస్తాను. ఇంకా మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నా కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి బడ్జెట్ సెట్ అవ్వట్లేదు. దానివల్లే కొంచెం లేట్ అవుతుంది. బట్ మీకు ఖచ్చితంగా జరిగిన వర్క్ని అండ్ జరుగుతున్న వర్క్ని క్లియర్గా చూపిస్తాను. రీసెంట్గా నేనైతే ఒక న్యూస్ ఛానల్లో చూశాను ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి. యాజ్ ఇట్ ఈస్ మనం అనుకుంటే మాత్రం ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే, ఎందుకంటే ఆల్మోస్ట్ 82% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మధ్యలో కొన్ని చోట్ల మాత్రమే వర్క్ అవ్వలేదు కాబట్టి ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే. కానీ ఆ ఫైనల్ స్టేజ్ ఎంత తొందరగా కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మధ్యలో మనకి అక్కడ కనీసం రోడ్ వర్కే స్టార్ట్ అవ్వలేదు. సో అందువల్ల టైం పట్టేటట్టుగానే ఉంది. ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రూట్లో మనకి లెఫ్ట్లో హెవీ వెహికల్స్ వెళ్ళడానికి, రైట్లో కార్స్ వెళ్ళడానికి. కార్ స్పీడ్ వచ్చేసి 100 అండ్ అలాగే హెవీ వెహికల్ స్పీడ్ వచ్చేసి 80 km/h. సో మనం 100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా రాజమండ్రి నుంచి మన సూర్యాపేట ఒక 2.5 అవర్స్లో కానీ 3 అవర్స్లో కానీ వెళ్ళిపోవచ్చు. ఇది నేను ఎలా చెప్తున్నా అంటే, మనం 100 స్పీడ్ మెయింటైన్ చేస్తామంటే మనకి గంటకి 100 కిలోమీటర్లు వెళ్తాం. దివాంచెరు నుంచి సూర్యాపేట దాదాపుగా 250 కిలోమీటర్లు ఉండొచ్చు. సో 250 కిలోమీటర్లని మనం 2.5 గంటలు వెళ్ళామా 100 స్పీడ్ మెయింటైన్ చేస్తే. ఈ స్పీడ్లో మనం వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయి ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అండ్ అలానే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం జరగకుండా తప్పించే విధంగా అయితేనే మనం ఈ స్పీడ్లో వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళాలి నేను ఎప్పుడూ చెప్పను, కానీ మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కొన్నిసార్లు తప్పక స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు స్పీడ్గా వెళ్ళకుండా జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళాలనుకుంటే కొంచెం ముందుగా బయలుదేరండి. అండ్ అలాగే సేఫ్గా అండ్ హ్యాపీగా జర్నీ చేయండి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎంత వర్క్ పెండింగ్ ఉందనేది. మహా అయితే ఒక 1 km వరకు వర్క్ ఏదో పెండింగ్ ఉంటుంది ఇక్కడ. అది కానీ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే ఆ పక్కన ఒక ఊరు కనిపిస్తుంది చూసారా, ఆ ఊర్లోంచి మనం అయితే వెళ్ళొచ్చు. సో ఆ ఊర్లోంచి వెళ్తే మనం మళ్ళీ హైవే కనెక్ట్ అయ్యి అలా ముందుకైతే వెళ్తాం. కానీ వర్షం పడితే మాత్రం కొంచెం రిస్క్. వర్షం పడకుండా నార్మల్గా ఉంటే వెళ్ళొచ్చు. సో నేను అలానే వెళ్ళి మళ్ళీ హైవే కనెక్ట్ అయ్యి ముందుకైతే వెళ్ళాను. దాదాపుగా జంగారెడ్డిగూడెం దాటి రేచర్ల దాకా వెళ్ళా. రేచర్ల దాకా ప్రతి వర్క్ని నేనైతే మీకు చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు మనం మళ్ళీ వెనకైతే వెళ్తున్నాం. మీకు నేనే వెళ్ళాను లేదని తెలియాలంటే మీకు క్లియర్గా చివరిదాకా చూడాలి వీడియో అయితే. సో నేనే స్వయంగా వెళ్ళి మొత్తం షూట్ చేసుకుంటాను అండ్ వీడియోని ఎడిట్ చేస్తాను. అండ్ అలానే ప్రతి పని నేనే చేసుకుంటాను. నాకంటూ ఎలాంటి టైం లేదు, సోలో క్రియేటర్ని. సో ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. మరి మీరు ఎంతమంది ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే కామెంట్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ చేస్తేనే వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అండ్ ఈ హైవే గురించి మన ఆంధ్రలో జరిగే డెవలప్మెంట్స్ గురించి అందరికీ తెలుస్తుంది. సో చూసారుగా, మీకు చెప్పాను స్పీడ్ లిమిట్ గురించి. ట్రక్స్కి 80 km అండ్ కార్కి 100 km. అది దాటితే ఖచ్చితంగా ఫైన్స్ పడతాయి. సో మరి జాగ్రత్తగా అండ్ సేఫ్గా వెళ్ళండి. ఒకవేళ ఈ హైవే కనుక స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఇంకా స్టార్ట్ అయినది మాత్రం ఖచ్చితంగా 100 స్పీడ్ దాటి మాత్రం వెళ్ళదు. ఎందుకంటే మనకి మధ్యలో స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. సో స్పీడ్ కెమెరాస్లో మనకి ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ హైవే మధ్యలో మొక్కలు కూడా వేస్తున్నారు, మీకు క్లియర్గా కనిపిస్తున్నారు రైట్ సైడ్లోని. ఒకవేళ ఈ హైవే స్టార్ట్ అయిన తర్వాత మొక్కలు పెరిగాయంటే భలే ఉంటుంది మొత్తం అంతా. హైవే చూడడానికి సూపర్ అనమాట. ఫుల్ చిల్ అవుతూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారుగా, మనమే ట్రావెల్ చేసి మొత్తం షూట్ చేసాం అండ్ బయటికి అయితే వచ్చాను, కనిపిస్తున్నానుగా. సో ఇంకా వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, కోయిలగూడెం దగ్గరలో ఇంటర్చేంజ్ ఎలా ఉంది అండ్ అలాగే ఏ హైవేకి ఇది కనెక్ట్ అవుతుంది అండ్ ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే కంప్లీట్గా మీకైతే
అక్కడ రూట్స్ మొత్తం చూపించాను అనమాట, ఎలా కనెక్ట్ అవుతుంది అనేది. అండ్ హైవే వర్క్ కూడా ఎంతవరకు అయిందో మీకు చూపించాను. అక్కడే కొంచెం పెండింగ్ ఉంది మనకి ఆల్మోస్ట్. మిగిలిన అన్ని చోట్ల కూడా చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం కంపేర్ చేసుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఒక 3 months బ్యాక్ తీసాను, ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనేది. ఆల్మోస్ట్ 82% వర్క్ అయితే కంప్లీట్ అయింది. మిగిలిన 18% కూడా కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మరి నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.